హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిట్ కాయిన్ ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్. ఈ రోజు మన డే 6 బ్రో. సో ఈ రోజు కూడా మనము ఒక ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది ఫాలో అయిదాం. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు కూడా మనకి మార్కెట్ లాస్ చేస్తుందా లేదంటే ప్రాఫిట్ ఇస్తుందా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు మనం డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లకైతే వచ్చేసినాం బ్రో. సో ఇక్కడ బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో నేను దీన్ని పెద్దగా అయితే చేసుకుంటారు. ఓకే, సో ఈ రోజు కూడా చూసుకోవచ్చు 1 hour టైం ఫ్రేమ్ అనేది పెట్టేసుకున్నా. సో కొంచెం పెద్ద టైం ఫ్రేమ్ లో మనం ఎనలైసిస్ చేసి పెద్ద టైం ఫ్రేమ్ బట్టే ట్రేడ్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే బ్రో మనకు బిట్ కాయిన్ లో చిన్న టైం ఫ్రేమ్ లో చేస్తే ఏంటంటే మనకు స్టాప్ లాసెస్ చిన్న చిన్నవి వస్తాయి, దాంతో మనకు బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇది 1 hour టైం ఫ్రేమ్ కాబట్టి ఇది ఏంటంటే ఒక స్వింగ్ ట్రేడింగ్ లకైతే వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది బిట్ కాయిన్ కోసం అయితే చాలా బెస్ట్ గా ఉంది, అందుకోసం నేను 1 hour టైం ఫ్రేమ్ నే ఫాలో అవుతున్నా. అండ్ బిట్ కాయిన్ లో అయితే స్వింగ్ లాగా చేస్తున్నా అన్నట్టు. సో మీరు ఒకవేళ ఇంట్రాడే గానీ స్కాల్పింగ్స్ ఇట్లా చేసుకోవాలంటే మీరు చిన్న చిన్న కాయిన్స్ లో చేసుకోవచ్చు. మనము ఆల్రెడీ చేస్తాం కదా ఇక్కడ ఫాట్ కాయిన్, జోరా ఇలాంటి చిన్న కాయిన్స్ లో చేసుకోండి, దాంట్లో మీకు స్కాల్పింగ్స్ చేసుకోవచ్చు. అది పెన్నీ కాయిన్స్ గైస్, అవి పెన్నీ కాయిన్స్ ఉంటాయి అన్నట్టు. సో దాంట్లో మనకి ఏంటంటే ఎక్కువ బ్రోకరేజెస్ అనేవి తగిలాయి, సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సరే ఎనీవేస్ మీ ఇష్టం, మీరు ఏదన్నా చేయండి. సో ఈ రోజు మనం మళ్ళీ ఎనాలిసిస్ అనేవి చేసి ఒక మంచిగా ట్రేడ్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ బిట్ కాయిన్ లో చూసుకుంటే ఓవరాల్ గా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది బ్రో. సో ఇక్కడ నేను దీంతోని బ్రష్ తోని డ్రా చేసి చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు ఈ విధంగా స్వింగ్ చేసుకుంటూ టోటల్లీ మార్కెట్ ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక చిన్న స్వింగ్ చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా అయితే రాబోతుంది ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా అయితే అంటే కిందికి వస్తుంది అన్నట్టు మార్కెట్. సో ప్రజెంట్ ఇగో ఇక్కడ చూసుకుంటే ఓకే, సో దీన్ని నేను డిలీట్ చేసేస్తా. రైట్, ఒక్క నిమిషం డిలీట్ చేసుకొని అండ్ ఎక్కడి వరకు కింది వరకు వెళ్తుందో మనం అది కూడా చూసుకుందాం. అంటే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అది కూడా చూసుకుందాం. సో ఇక్కడ మీకు చూపిస్తా 4 hour టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడ చిన్నగా చేసుకుంటే సో చూసుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్ ఇగో ఈ పాయింట్ దగ్గర అయితే ఉంది గైస్. దీన్ని డిలీట్ చేస్తాను నేను మళ్ళీ. రైట్, సో ప్రజెంట్ ఈ పాయింట్ దగ్గర అయితే ఉంది అన్నట్టు గైస్. ఇక్కడ జూమ్ చేసుకుంటా చూడండి, చూసుకోవచ్చు ప్రజెంట్ ఈ పాయింట్ దగ్గర అయితే ఉంది. అంటే ఇంకా మార్కెట్ ఫాలింగ్ అవ్వాల్సిందే. నెక్స్ట్ ఇంకొక సపోర్ట్ వస్తే ఇగో ఇక్కడ తీసుకోవచ్చు సపోర్ట్ లాగా. ఓకే, ఈ పాయింట్ దగ్గర, ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ చేసింది కదా, దీన్ని కొంచెం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. లేకపోతే దీన్ని తీసుకోకపోతే ఇగో ఈ జోన్, ఇగో ఇది కూడా ఒక సపోర్ట్ లాగా అయితే ఉంది, ఈ జోన్ అయితే తీసుకోవచ్చు సపోర్ట్ లాగా. ఒకవేళ తీసుకోకపోతే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి అండ్ ఇది ఒకటి ఉంది, ఇగో ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి అండ్ ఇక్కడ వరకు అయితే రావాల్సిందే బ్రో. ఇగో ఇంతవరకు అయితే ఎట్లయినా మార్కెట్ ఇప్పుడు రావాల్సిందే, కిందికి రావాల్సిందే. సో అందుకోసం ఇప్పుడు ఏంటంటే మనం ఒకటి సేల్ సైడ్ అయితే ఒకటి ఎంట్రీ తీసుకోబోతున్నాం అన్నట్టు. సో ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ చేసేస్తా. ఒక్క నిమిషం దీన్ని డిలీట్ చేసేస్తాం. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు ఈ విధంగా స్వింగ్ చేసుకుంటూ కిందికైతే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఒకటి ఎంట్రీ తీసుకొని సో దీనిపైన అయితే ఒక స్టాప్ లాస్ ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటా అంటే సో దీంతో నేను డ్రా చేసి చూపిస్తా. సో ఇది మన ప్రీవియస్, ఇది ఒక రెసిస్టెన్స్ కదా గైస్, దీనికి పైన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రీవియస్ ట్రేడ్ లో మనకు కొంచెం పైనకి పెట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏమైందో కూడా మీకు చూపించిన. ఓకే, సో కొంచెం పైన అయితే పెట్టుకుంటున్నా. ఎంత ఉంది 90 to 150 దగ్గర మన ఎగ్జిట్ పాయింట్ ఉంటది, 90 to 150. ఓకే, దీన్ని క్యాల్కులేట్ చేసుకున్నాం ఇంకా మనం. ఓకే, క్యాల్కులేటర్ లోకి వచ్చేసిన ప్రాఫిట్ లాస్ షార్ట్ సేల్, సో ఎగ్జిట్ పాయింట్ వేసేద్దాం. ఎంత ఉంది 90 to 150. ఓకే, ఇక్కడైతే మన ఎగ్జిట్ పాయింట్. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంది అంటే చూసుకోవాలి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎంట్రీ పాయింట్ ఎంత ఉంది. ఇక్కడ నేను కొంచెం బ్రైట్నెస్ పెంచేసుకుంటా, బ్రైట్నెస్ చాలా తగ్గిపోయింది. సో బ్రైట్నెస్ పెంచుకుంటే ఎంత ఉంది 91,290 అనుకోండి, 91,290. ఓకే, 91,290 ఇంతైతే పెట్టుకుంటున్నా. ఒక అందాజా లాగా 95 వస్తుంది. సో 95 కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడైతే మన ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. సో ఇప్పుడు ఇక మనం లాట్స్ ఎన్ని తీసుకోవచ్చు అనేది క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 20 లాట్స్ అంటే పిఎన్ఎల్ ఎంత $17 లాస్ కనిపిస్తుంది. మనకి ఎంత $23 లాస్ రావాలన్నట్టు. 25 అంటే $21, 27 వేసుకుంటే ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు మనకు $23 లాస్ వస్తుంది అన్నట్టు. అంటే మనం రిస్క్ ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఆ రిస్క్ ఎంత బ్రో, 2,000 రూపీస్ రిస్క్ ఉంటది, 4,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటది ప్రతి ట్రేడ్ లో. దాన్ని బట్టి నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేసుకుని తీసుకుంటా. అంటే ఇక్కడ 27 లాట్స్ తీసుకోవచ్చు మనం. ఓకే, సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ 27 లాట్స్ వేసేసిన, దాని తర్వాత బెస్ట్ ఆఫర్ పైన క్లిక్ చేసుకుంటా, దెన్ సింప్లీ సేల్ పైన క్లిక్ చేసుకుని ప్లేస్ ఆర్డర్ చేస్తా. అండ్ నేను ఇక్కడ ప్రతిసారి లిమిట్ ప్రైస్ లో బెస్ట్ ఆఫర్ లో
తీసుకునే రీజన్ ఏంటంటే బ్రో రైట్ వచ్చేసినాయి చూసుకోవచ్చు 27 లాట్స్ మన ఆర్డర్ కూడా ప్లేస్ అయితే అయిపోయింది. సో ఇక్కడ లిమిట్ ప్రైస్ లో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లిమిట్ లో తీసుకుంటే మనకు ఇక్కడ ఫీలో చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫీలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక నిమిషం క్లిక్ చేసుకుంటా చూసుకోవచ్చు. ఇక్కడ ఫీలో ఒకవేళ టేకర్ లో తీసుకుంటే మనకు 0.05% పడుతుంది, మేకర్ లో తీసుకుంటే 0.02%. సో టేకర్ మేకర్ అంటే ఏంటంటే టేకర్ అంటే మీరు మార్కెట్ ప్రైస్ తో తీసుకుంటే టేకర్, మేకర్ అంటే లిమిట్ ప్రైస్ తో మీరు ఒక లిమిట్ ప్రైస్ సెట్ చేసుకుని పెట్టుకుంటారు కదా, సో దాన్ని మేకర్ అని అంటాం. సో దీంతో మనకు బ్రోకరేజ్ సగానికి సగం తగ్గిపోతుంది అన్నట్టు, అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ మన సింపుల్ గా ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. ఇంకా మనది ఎంత ఉంటది 1:2 రిస్క్ రివార్డ్ ఉంటది. సింపుల్ ఇక్కడ షార్ట్ పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ నేను ఇంకా సెట్ చేసుకుంటా అన్నట్టు. ఓకే, ఇక్కడ సెట్ చేసుకుంటా చూసుకోవచ్చు. మన స్టాప్ లాస్ ఇక్కడ మన స్టాప్ లాస్ ఈ విధంగా. సో ఇంకా 1:2 మన రిస్క్ రివార్డ్ ఉంటది చూసుకోవచ్చు. 2 రేషియో వచ్చేసిందా 2 రేషియో. ఓకే, ఇక్కడ మన టార్గెట్ వస్తుంది, ఇక్కడ స్టాప్ లాస్ వస్తుంది. ఒకవేళ లాస్ అయితే $23 లాస్, ప్రాఫిట్ వస్తే $46 to $47 ప్రాఫిట్. సో ఇంకా సింపుల్ గా నేను దీన్ని ఏం చేస్తా, ఈ విధంగా స్లైడ్ చేసేస్తా పైకి. ఓకే, ఒక నిమిషం రైట్ ఇక్కడైతే పెట్టేసిన చూసుకోవచ్చు $23 స్టాప్ లాస్. సో టార్గెట్ వచ్చేసి టార్గెట్ ని కూడా నేను ఈ విధంగా స్లైడ్ చేసేస్తాను. రైట్, టార్గెట్ కూడా స్లైడ్ చేసిన ఎంతో $46 అనేది చూపిస్తుంది మనకు. ఓకే, 46 47 కొంచెం కిందికి చేస్తే 47. ఓకే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో కొంచెం కిందికి చేసుకుందాం మనం, ఇంకా కొంచెం కిందికి చేసుకుని 47 పెట్టుకుందాం. ఓకే 47 రైట్ 47. ఓకే రైట్ గైస్. సో కొంచెం నేను జూమ్ చేసుకొని దీన్ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటా చూసుకోవచ్చు. రైట్ కరెక్ట్ గా సెట్ చేసుకున్నా. ఇంకా స్టాప్ లాస్ దగ్గర కూడా దీన్ని కరెక్ట్ గా పెట్టుకుందాం. ఓకే, ఇది మన స్టాప్ లాస్, టార్గెట్ దగ్గర కూడా కింద కరెక్ట్ గా అయితే పెట్టేసుకుందాం. ఓకే, ఇది మన టార్గెట్, ఇంకా ఇది మన టార్గెట్ రైట్. ఓకే చూసుకోవచ్చు, ఇంకా మనకు ఎగ్జాక్ట్లీ 1:2 అనేది వచ్చేసింది. ఓకే, సో ఇంకా మనము ఒక ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి ఒక ట్రేడ్ తీసుకున్నామంటే ఇంకా మన నెక్స్ట్ పని ఏంది గైస్, జస్ట్ ఇంకా వెయిట్ చేయాలి. టార్గెట్ అన్నా హిట్ కావాలి, లేదంటే స్టాప్ లాస్ అన్నా హిట్ కావాలి. మధ్యలో మీరు ఏం చేయొద్దు. ఓకే, సో ఇక్కడ మీరు మధ్యలో ఒకవేళ 1:1 వరకు వచ్చిన తర్వాత మీ స్టాప్ లాస్ ని నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మన ప్లాన్ లో అయితే లేదు కదా బ్రో, మనం ప్లానింగ్ లో అయితే పెట్టుకోలేము కదా ట్రిల్లింగ్ గురించి. ఒకవేళ ట్రిల్ కూడా చేసుకోవచ్చు. మార్కెట్ 1:1 దాకా వచ్చేసిందంటే మీరు మీ సింపుల్ గా స్టాప్ లాస్ ని తెచ్చి కిందికి ఈ విధంగా స్లైడ్ చేసుకోవచ్చు. సో దాంతో మీకు ఇంకా రిస్క్ ఫ్రీ ఉంటది అన్నట్టు. బట్ మనం ఏంటంటే మనం ఒకటే డిసైడ్ అవుతాం, హిట్ అయితే స్టాప్ లాస్ లేదంటే టార్గెట్ హిట్ కావాలని. ఓకేనా, సో ఇంకా నేను మీకు అప్డేట్ చేస్తా ట్రేడర్స్, స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సింపుల్ గా మనం ఎనాలిసిస్ చేసి తీసుకున్నాం. నేను మీ ముంగట్నే లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రేడ్ తీసుకోవడానికి కూడా. ఓకేనా, సో ఇంకా చూస్తుందా అప్డేట్ చేస్తాను నేను మీకు, స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో. సో ఇక్కడైతే మన స్టాప్ లాస్ హిట్ చేసేసి దాని తర్వాత చూసుకోవచ్చు ఎంత స్మూత్ గా టార్గెట్ అయితే హిట్ అయింది. ఇక్కడ అంటే స్టాప్ లాస్ హిట్ చేసేసి దాని తర్వాత స్మూత్ గా ఫాలింగ్ సైడ్ అనేది వచ్చేసింది బ్రో. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఎస్టర్డే ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నాం కదా, దాని తర్వాత టోటల్ గా కన్సాలిడేట్ చేసింది. సో ఇది మనకి ఏంటంటే ఇక్కడ ప్రీవియస్లీ మనకి ఇదే ఉండే కదా బ్రో, ఇది ఒక సపోర్ట్ లాగైతే ఉండే సారీ రెసిస్టెన్స్ లాగైతే ఉండే అన్నట్టు. సో కొంచెం మనము రెసిస్టెన్స్ కి పైనే పెట్టుకున్నాం. బట్ ఏమైందంటే ఒక పెద్ద బిగ్ ప్లేయర్ వచ్చి చూసుకోవచ్చు, వాడికి తెలుసు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది స్టాప్ లాసెస్ ఉన్నాయని. సో దాంట్లో కూడా మన ఒక స్టాప్ లాస్ ఉండే. సో స్టాప్ లాస్ హిట్ చేసేసి దాని తర్వాత చూసుకోవచ్చు అందరికి మార్కెట్ నుంచి బయటికి నూకేసి దాని తర్వాత చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే కిందికి వచ్చింది మార్కెట్. ఓకే, సో మన స్టాప్ లాస్ కొంచెం పైన ఉంటే టార్గెట్ దొరుకుతుండే మనకు. బట్ నో గైస్, అంత మనము ప్రతిసారి సేమ్ అయితే పెట్టుకోలేం కదా బ్రో. సో ప్రీవియస్లీ మనము ఇక్కడ కూడా అలానే అయింది. మనం చూసినారు కదా ప్రీవియస్ ట్రేడ్, ఇగో ఇక్కడనో ఇదే ఇక్కడనే తీసుకుని కదా మన దాంట్లో. సో దాంట్లో కూడా ఇక్కడ హిట్ చేసేసి దాని తర్వాత ఫాలింగ్ అయింది. సో బట్ దీంట్లో కూడా సేమ్ అదే అయింది గైస్. బట్ కొంచెం ఏంటంటే మన ట్రేడ్ అయినా సరే మనం కొంచెం పైనకే పెట్టుకున్నాం. నేను ప్రతిసారి చెప్తా కదా మీకు, ఏదైతే రెసిస్టెన్స్ గానీ సపోర్ట్ గానీ ఉంటుందో దానికన్నా పైన పెట్టుకోండి అని. సో ఇక్కడ కూడా పైనే పెట్టుకున్నాం. బట్ ఏంటంటే మార్కెట్ ఇంకా కొంచెం పైకి వెళ్ళి దాని తర్వాత టోటలీ ఫాలింగ్ అయింది. ఓకే, సో అయితేనే ఉంటాయి అన్నట్టు ఇట్లా బిగ్ ప్లేయర్స్ చేస్తూనే ఉంటారు ఇట్లా మన రీటైలర్స్ కి. ఓకే, సో మనకు ప్రతి ట్రేడ్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండయి బ్రో. ఇది మన మైండ్ లో అయితే ఉండాలి. సో ఇక్కడ పోయింది కదా అని మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకోవడం అట్లా అనేది నేను చెయ్యాలి. ఇంకా దట్స్ ఇట్, ఇంకా క్లోజ్ చేసేస్తా ల్యాప్టాప్. సో మీరు కూడా ఇలానే డిసిప్లిన్ అయితే ఉండండి గైస్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మన అమౌంట్ ఎంత ఉంది ఇప్పుడు 99,000
1847 అంటే దగ్గర దగ్గర మనం ఒక 253 రూపీస్ అట్లా లాస్ లో అయితే ఉన్నాం. సో మనకు ఒకటి చెప్తా వినండి గైస్, మనకు ప్రతిసారి ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఉండే అన్నట్టు, బట్ మన పని ఏంటంటే మనం ఒక డిసిప్లిన్ లో అయితే ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీరు మినిమం 1:2 లేదా 1:3 పెట్టుకోండి. 1:3 పెట్టుకోండి, ఇంకా బెటర్ ఉంటది. సో ఇక్కడ నేను 1:2 అయితే ఫాలో అవుతున్నా. సో మనము నెక్స్ట్ బ్యాచ్ నుండి నెక్స్ట్ మంత్ నుంచి 1:3 చేద్దాం, సరేనా? 1:3 చేద్దాం. సో అండ్ ఇక్కడ ఏంటంటే నేను 1 అవర్ టైం ఫ్రేమ్ లోనే తీసుకుంటున్నా ఇప్పుడు మ్యాక్స్ బిట్ కాయిన్ లో. ఎందుకంటే మనకు బిట్ కాయిన్ లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ప్రతి ట్రేడ్ లో మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే చిన్న టైం ఫ్రేమ్ లో తీసుకుంటే మనకు బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది బ్రో. అందుకోసం మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో కొంచెము స్టాప్ లాసెస్ పెద్దగా అయినా సరే పర్లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎన్ని పాయింట్ స్టాప్ లాస్ గైస్, ఇక్కడ కనిపిస్తుంది 857 పాయింట్ స్టాప్ లాస్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా కొంచెం మనకు స్టాప్ లాసెస్ పెద్దగా ఉంటే ఏంటంటే మనకు బ్రోకరేజ్ తక్కువ పడుతుంది. ఓకే, మీకు బ్రోకరేజ్ కూడా చూపిస్తే ఎంత పడ్డదో. సో దీంట్లో కొంచెం మనకు ఎక్కువనే పడుతుంది మొన్నటి దానికంటే, ఎందుకంటే దీంట్లో కొంచెం మనం లాట్స్ ఎక్కువ తీసుకున్నాం. చూసుకోవచ్చు మొన్న 24 లాట్స్ తీసుకుంటే ఈ రోజు 27 తీసుకున్నాం. దీనికి రీజన్ ఏంటంటే మన స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చింది అన్నట్టు. ఓకే, నేను ఇంకా కొంచెం పైనకి పెట్టుకుంటే మన ట్రేడ్ కూడా సక్సెస్ అవుతుండే, బట్ మనం ప్రతిసారి మనము గెస్ట్ చేయలేము అన్నట్టు మార్కెట్ ఏడు వరకు వస్తుంది ఏంది అనేది. ఓకే సరే, ఎనీవేస్ సో చూసుకోవచ్చు $23 మనకు లాస్ అయింది. ఇంతకు ముందు ట్రేడ్ లో $47 ప్రాఫిట్. ఓకే, అండ్ ఇక్కడ మన ట్రేడింగ్ ఫీ వచ్చేసి 0.58 ఒకటి తగిలింది, 1.46 ఎక్కువ ఏం తగలలే, ఇది కూడా $2 తగిలింది అన్నట్టు, ఎక్కువ ఏం తగలలే, మంచిదే అయింది మనకు, నో ప్రాబ్లం గైస్. సో ఈ రోజు కూడా మనకు ఈ ట్రేడ్ అయితే మనకు స్టాప్ లాస్ హిట్ అయింది, అయితేనే ఉంటది అన్నట్టు. సో బట్ మీరు ఏంటంటే డిమోటివేట్ అవ్వద్దు అండ్ ఒకటే స్ట్రాటజీ పైన వర్క్ చేయండి అండ్ ఒక డిసిప్లిన్ అయితే ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ గైస్. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నా. సో మళ్ళీ ఇంకొక ట్రేడ్ నేను ప్లాన్ చేస్తా ఈ రోజు. సో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకొని సేమ్ ఇదే విధంగా ప్యాటర్న్ అయితే చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తా, సేమ్ ప్యాటర్న్ అనేది పెడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా మార్కెట్ మనకి ఎట్లయినా ఫాలింగ్ సైడ్ వస్తుంది. చూసుకోవచ్చు ఫాలింగ్ సైడ్, చూసుకోవచ్చు ఇక్కడ ఒక పైన పెట్టింది ఒకటి రెసిస్టెన్స్, ఇక్కడ ఒకటి, దాని తర్వాత ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హై పెట్టుకుంటూ ఇట్లా కిందికి వస్తూనే ఉంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఒక ప్లాన్ చేస్తాను నేను, నెక్స్ట్ ట్రేడ్ మీకు చూపిస్తా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.